ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన దేవుని యొక్క జవాబు ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే, దాదాపు 100 సంవత్సరాల క్రితం గుర్తు తెలియనటువంటి ఒక సైనికుడు తన ప్రార్థనా జీవితాన్ని గురించి ఇలా రాసుకుంటూ వచ్చాడు. గొప్ప సాహస కార్యాలను సాధించడానికి నేను దేవుని శక్తి బలమును అడిగి తిని, అయితే దేవుడు నన్ను బలహీనుడిగా చేసి వినయ విధేయతలు నేర్పించాడు. నేను సంతోషంగా జీవించడానికి లోక ఐశ్వర్యం కొరకు ప్రార్థించాను, అయితే దేవుడు నన్ను దరిద్రునిగా చేసి పరలోక జ్ఞానమును బోధించాడు. నా జీవితము సమృద్ధిగా ఉండవలనని ఆస్తిపాస్తులను వస్తువులను అడిగి తిని, అయితే ప్రభువు నన్ను రిక్తునిగా చేసి ఆయన మీద ఆనుకునే కృపను చూపించాడు. నేను అడిగిన వాటిని నిరాకరించాను, అయితే తనను తాను నాకిచ్చుకున్నాడు. నా మార్గముల కంటే ఆయన మార్గములు 1000 రెట్లు శ్రేష్టమైనవి. నా ప్రార్థన ఆలకించబడలేదు, అయితే దైవ చిత్తం నాలో నెరవేరింది. ఇహ సంబంధమైన వాటి కొరకు ఇంకను ప్రార్థించను. నిత్య నివాసి ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ సైనికుని వలె తన అనుభవాన్ని వ్రాస్తూ ఉన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నదని నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా కావలించబడ్డాడు. అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పి ఆయన నాతో చెప్పాడు అని పౌలు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నా మీద నిలిచిండి నిమిత్తము విశేషంగా ఆ నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు కనుక యేసుక్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాల్లోనూ నేను సంతోషిస్తున్నాను. ఆమేన్. 2 కొరింథీ 12:7-10 గమనించాలి ప్రియులారా. మోసే చేసిన ప్రార్థనలోనూ కొన్నింటికి జవాబు రాలేదు. దేవుని మహిమను చూడగోరి ప్రార్థించిన మోసేతో, నీవు నా ముఖాన్ని చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడని ప్రభువు సెలవిచ్చాను. నిర్గమకాండం 33:20. తర్వాత మోసే కనాను దేశం చూడగోరి మనవి చేశాడు, అయితే దేవుడు ఆయన మనవి వినకపోయాను. ద్వితీయోపదేశకాండం 3:22-26 దావీదు దేవుడు మొత్తినటువంటి తన బిడ్డ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆ యొక్క ప్రార్థనను ఆలకించక దేవుడే బిడ్డను తీసుకున్నాడు. 2 సమూయేలు 12:16 మనం చూడవచ్చు. ఈ యొక్క సంపూర్ణ చిత్తంలో లేచి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇయ్యడు. తన సంపూర్ణ చిత్తంలో లేనటువంటి ప్రార్థనలకి దేవుడు జవాబు ఇయ్యడు. మన ప్రార్థనలకు జవాబు రానటువంటి సమయంలో ప్రభు మన కొరకు శ్రేష్టమైనటువంటి వాటిని ఆశించి ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసే నిన్నెంతో ప్రేమించాడు, నీ పట్ల ప్రణాళికలు బహు ఉన్నతంగా కలిగి ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక.